బేసిక్గా ఈ రోజుల్లో మనం అందరం కూడా స్టీల్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, రకరకాల వాటర్ బాటిల్స్ మనం అయితే వాడడం జరుగుతుంది. కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కొన్ని నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ అయితే చాలా తక్కువ రేట్ ఉంటాయి. అయితే ఏంటంటే వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయి వాటిని క్లీన్ చేసే విషయంలో జాగ్రత్త అయితే ఉండాలట, లేకపోతే చాలా డేంజర్ అట. సో ఆ కథ ఏందనేది ఈ వీడియోలో చూద్దాం. వాటర్ బాటిల్ వాడకం అనేది ప్రస్తుతం సమాజంలో చాలా సహజం. ఇంట్లో నీళ్లు తాగడానికి, పిల్లల స్కూల్ కోసం, కార్లో ఇలా ప్రతి చోట కూడా వాటర్ బాటిల్ వాడేయడం జరుగుతుంది. అయితే వాటర్ బాటిల్ వాడడం చాలా ప్రమాదం. అందులో ఉండే కెమికల్స్ నెమ్మదిగా నీళ్ళలో కలిసిపోయి అనేక రకాల వ్యాధులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ వాటర్ బాటిల్ వాడకం అయితే తగ్గడం లేదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి మెయిన్గా వస్తామన్నమాట. కనీసం వాడుతున్న బాటిల్స్ అయినా శుభ్రంగా ఉంచుకుంటే మంచిది. చాలామంది వాటర్ బాటిల్స్ను చాలా కాలం వరకు శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. ఒకవేళ చేసిన వాటర్తో నార్మల్గా కడుగుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమట. అంతేకాదు వాటర్ బాటిల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా చెప్పరు. సో మరి ఆ విషయాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వాటర్ బాటిల్ బయటకు శుభ్రంగా కనిపించినప్పటికీ దాని లోపల వివిధ రకాల బ్యాక్టీరియాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో అలాగే నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి బాటిల్ శుభ్రం చేయడం కోసం బాటిల్ బ్రష్ను వాడడం మంచిది. ఇది బాటిల్ లోపల పెరిగిపోయినటువంటి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. బాటిల్స్ని ఎక్కువ కాలం శుభ్రం చేయకుండా వాడడం వల్ల లోపల జిగట లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. దాన్ని నార్మల్గా నీళ్లతో కడగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. బాటిల్లు వారానికి ఒకసారైనా తప్పనిసరిగా మొత్తం బ్రష్తో క్లీన్ చేయాలట. ముందుగా బాటిల్ని వేడి నీటితో నింపి అందులో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి పైకి కిందకి బలంగా కదిలించిన తర్వాత, అంటే ఇలా ఊపిన తర్వాత ఆ బ్రష్తో మళ్ళీ శుభ్రం చేసి నీటితో బాగా కడగాలి. ఆ విధంగా చేయడం ద్వారా శుభ్రం అవుతుంది. సింపుల్గా చెప్పేది ఏంటంటే బాగా మసిలేటటువంటి నీళ్ళు ఆ బాటిల్లో పోసి, అలా అని చెప్పేసి ప్లాస్టిక్ బాటిల్లో పోసారు. ప్లాస్టిక్ బాటిల్ అసలు తాగడమే మంచిది కాదు. క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. స్టీల్ బాటిల్స్, కొంతమంది స్టీల్ తాగుతున్నారు, కొంతమంది గాజు గ్లాసులో తాగుతున్నారు. సో ఇలా రకరకాలు ఉంది కదా. నేను చెప్పే స్టీల్ బాటిల్స్ అనమాట. వీటిలో ఏంటంటే స్టీల్ కాదు, స్టీల్తో పాటు కాపర్ బాటిల్స్ కూడా. నీళ్లు హాట్ వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసి బాగా గిలగొట్టిన తర్వాత బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే దాంట్లో ఉన్నాయని సస్తే అని చెప్పేసి వాటర్ బాటిల్ని ఈ విధంగా క్లీన్ చేయాలని చెప్పేసి నిపుణులు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వారాలకి లోన అలా పెట్టుకోవడం కాకుండా వారానికి ఒకసారి తప్పనిసరిగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు.